నాన్న ఇది రాయలసీమ మిసం, ఎప్పుడు పైకే ఉండాలి. అలాగేరా. గన్ కలుస్తావా? కలుస్తాను నాన్న. ఏంటండి ఇది? చిన్న పిల్లడితో గన్ కల్పిస్తారా? When I was 5 years old, I fired my first bullet. మీరు కాలిస్తే వాడితో కల్పిస్తారా? ఆచారం. పెన్నుకు ముందే గన్ను పట్టుకోవడం ఆచారం ఇక్కడ. ఇలాంటి ఆచారాల్లో నా కొడుకు పెరగడానికి వీల్లేదు. పెరగక తప్పదు. మా నాన్న తర్వాత నేను, నా తర్వాత వీడు ఇలాగే పెరుగుతాం. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు కష్టపెట్టద్దు. లోపలికి వెళ్ళు. లోపల కాదండి, ఇలాంటి రాక్షస సంస్కృతికి దూరంగా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. నేను వెళ్తున్నాను. భవానీరా. అమ్మా నేను రాను, ఇక్కడే ఉండిపోతాను. వాడు రాడు, ఇక్కడే ఉంటాడు. నాలాగే పెరుగుతాడు. నీ కడుపులో ఉన్న కొడుకుని నీ ఇష్ట ప్రకారం పెంచుకో. వెళ్ళో వెళ్ళో. అదును కోసం ఎదురు చూస్తున్న నాగరాజు వంశం సింహపురి వంశంలో దొరికిన ఏ ఒక్కరిని వదలలేదు. చివరికి మనోహర్ ప్రసాద్ ఆర్యని అమ్మా వీడిని మనుషుల మధ్య పెంచు. అలాగేనమ్మా. అలా భార్యని పోగొట్టుకున్న మనోహర్ ప్రసాద్ తన జీవితాన్ని పూర్తిగా ఆ ప్రాంత జనానికి అంకితం చేసి 20 ఏళ్లలో ఎదురులేని రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. జనమే తనే జనం అన్నంతగా జనంతో కలిసిపోయాడు. ఎదురులేని ప్రజల మనిషిగా ఎదిగిన మనోహర్ ప్రసాద్ పై పులిచెర్ల వర్గం మనుష్యులు తెచ్చిన కిరాయి రౌడీలు ప్రజల మధ్యలోనే మనోహర్ ప్రసాద్ ని చంపేశారు. అతని వారసుడిగా అతని పెద్ద కొడుకు భవానీ ప్రసాద్ తన రాకతోనే తన తండ్రి ఒంటి నుంచి చిందిన ఒక్కొక్క రక్తపు పొట్టుకి సమాధానంగా రాయలసీమలో కత్తిపట్టిన ప్రతి చేతిని నరుక్కుంటూ సీమలోనే ఫ్యాక్షనిజం అనే పదానికి కొత్త ఒరవడి సృష్టించారు. సార్, ఇంతమంది లోపలికి. రతయ్య. హలో సార్. రమ్మన్నారంట. ఆపేయండి సార్, ఈ రక్తపాతాన్ని ఆపేయండి. ఏంటి సార్ కొత్తగా? లేదు సార్, కొత్తగా వచ్చిన పీడీ యాక్ట్ ప్రకారం శాంతి భద్రతలకు ఎవరు హాని కలిగించినా 1 సంవత్సరం పాటు బెయిల్ లేకుండా అరెస్ట్ చేయమని పైనుంచి ఆర్డర్ సార్. ఆ లిస్ట్ లో వాళ్ల పేర్లతో పాటు మీ పేర్లు కూడా ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయమని సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. వాళ్లతో మాట్లాడినారా? పక్క రూమ్ లోనే ఉన్నారు. పిలిపించమంటారా? పిలిపించండి. నమస్తే ఎస్పీ గారు. పిల్లనాయాల. ఇంకా ఎవరెవరితో చేసుకోవాలి ఎస్పీ గారు కాంప్రమైజ్? భవానీ, బాగున్నావు నాయనా? ఎన్నాళ్ళేందయ్యా నేను చూసి. లోపలికి వెళ్దాం. సంవత్సరం ఈడిక్కడే ఉంటాడు. ఎవ్వరూ ఆడున్న వైపు కూడా వెళ్ళదు. జాగ్రత్త. ఏంటండి అదోలా ఉన్నారు? జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి మీరు అదోలా ఉన్నారు. ఏమైందండి? నిజమైన రాయలసీమని
నేను జైల్లో చూశాను సురేఖ. ఎవరాళ్ళు? పులిచేర్ల మనుషులు బాబు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు వాళ్ళ కుటుంబాలతో చెప్పుకుంటున్నారు. పిల్లాడావిడే నా పిల్లాడు 5 సంవత్సరాల నుంచి నేను జైల్లో ఉంటే నీకు పిల్లాడు ఎలా పుట్టాడే? నెల నెల బియ్యం బస్తా ఇచ్చి నన్ను బలవంతంగా బిస్తరెక్కించి నన్ను అనుభవిస్తున్నారే నీ దొర కొడుకులు. వాళ్లే విడికి తండ్రులు. అర్థమైందా? అమ్మా, నీ కోడలు చెప్పేదంత నిజమేనా? అవునరా. నీ తల్లి వయసులో ఉంటే నీ తల్లి మీద కూడా చెయ్యేసేవాళ్ళు రా కొడుకులు. అలా కొడుకుల కోసం కూనీలు మటర్లు చేసి జైలు పాలయ్యావు. సో నీది ఒక జన్మేనా? ఇదిగో భవానీ, వీళ్ళంతా మనోళ్లే. వీళ్లే కాదు, అదిగో నా 3 కొడుకులు ఈడే ఉన్నారు. లేవండ్రా అన్నా, వీళ్ళ కొడుకులు కూడా ఈడనే ఉన్నారు. అంటే నా మనవాళ్ళు. లేవండ్రా. అన్నా, అదిగో 3 తరాలు మీకోసం 20 మంటలు చేశాం. సింహపూర్లో పుట్టిన సింహం కోసం ఏదైనా చేస్తాం. ఏమంటారా? వాళ్ళెవరు? మనోళ్లే బాంబులేయడం చేతగాక కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. చూడు భవానీ, సింహపురి సిద్ధాంతమే మా సిద్ధాంతం. చంపు లేదా చచ్చిపో. చంపిన రోడ్డు మీదనే చంపాలి, చచ్చిన రోడ్డు మీదనే చావాలి. కానీ మంచం మీద చచ్చే బతుకులు మాకొద్దు. మా దృష్టిలో పుట్టించిన వాడు దేవుడు కాదు, మా కడుపు నింపిన వాడే దేవుడు. అంటే ఎవరో తెలుసా? నువ్వే భవానీ, నువ్వే మా దేవుడివి. మన పౌరుషాలు కక్షల కోసం మన మనుషుల్ని మనమే మృగాలుగా మార్చామని నాకిప్పుడు అర్థమైంది సురేఖ. మనమేం చేశామండి? సీమలో ఫ్యాక్షనిజం అంతం చేయాలంటే కత్తి ఎత్తిన ప్రతి చేతిని నరుక్కుంటూ వెళ్లాలని నా సిద్ధాంతం. తప్పని తెలుసుకున్నాను సురేఖ. ఏ ఆకలి చంపుకోవడానికైతే ఈ సీమ ప్రజలు మాలాంటి నాయకుల చేతి కింద కత్తులు పడుతున్నారో, అదే సీమ ప్రజలు ఆ చేతులతోనే నాగలి పట్టిన రోజున ఈ సీమ మారుతుంది సురేఖ. అంటే ఇన్నాళ్లు రక్తంతో తడిసిన రాయలసీమ నీళ్లతో తడవాలి. కత్తులు పట్టిన చేతులు కొడవళ్లు పట్టాలి. పీకలు కోసిన చేతులు నాగళ్లు పట్టాలి. బాంబులు విసిరిన చేతులు విత్తనాలు నాటాలి. ఈ సీమలో వ్యవసాయం జరగాలి. జరిపిస్తా. అన్నా, కలెక్టర్ వచ్చినాడు. నమస్కారం అండి భవానీ ప్రసాద్ గారు. ఏంటి సార్ ఇంత రాత్రి పిలిపించారు? ఏంటి సార్ ఇది? ఏదో ప్రాజెక్ట్ ప్లాన్ లా ఉంది. ఇది సింహపురి, ఇది పులిచెర్ల. ఇవన్నీ బీడు భూములు. చిత్రావతి నది మొదటి పాయ, రెండో పాయ. ఈ 2 పాయల మధ్య ఇరిగేషన్ కెనాల్ కడితే ఏమవుతుంది కలెక్టర్ గారు? కెనాల్లోకి నీళ్లొచ్చిన మరుక్షణం రాయలసీమ ప్రాంతం అంతా కోనసీమగా మారి సంవత్సరానికి 2 పంటలు పండుతాయి సార్. మాకు అదే కావాలి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఈ ప్లాన్ నాకిస్తే గవర్నమెంట్ పర్మిషన్, దానికయ్యే ఖర్చు నేను తీసుకో. అవసరం లేదు. ఈ సీమ ప్రజల కోసం ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు మేమే భరిస్తాం. మరి పర్మిషన్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా మేమే తెచ్చుకుంటాం. మరి అన్ని మీరే చూసుకుంటే నన్నెందుకు పిలిపించారు సార్? పొద్దున్నే పులిచెర్ల వాళ్ల దగ్గరికెళ్లి మా మాటగా చెప్పు, ఈ సీమ ప్రజల బాగు కోసం మేము చేస్తున్న ఈ పనికి అడ్డు రావద్దని. అదే జరిగితే ప్రజలంతా ఏమవుతారు మినిస్టర్? మన మీద ఆధారపడ్డ ప్రజలంతా సొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులవుతారయ్యా. ఆ కెనాల్ ని ఆపాలంటే మనం ఏం చెయ్యాలి? ఆ భవానీ ప్రసాద్ గారు 1,00,000 సంతకాలు సేకరించి గవర్నర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించి శాంక్షన్ చేయించుకున్నారయ్యా. ఆ ప్రాజెక్ట్ నేను ఆపలేనయ్యా. భవానీ ప్రసాద్ మీద ఎన్ని కేసులున్నాయి? 18 మర్డర్ కేసులున్నాయి సార్. ఆ కేసులన్నింటినీ హైదరాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయించు. భవానీ, మన కేసులన్నీ ఈ కోర్టుకే మార్చారు. లోపల సెక్యూరిటీ పెట్టించాను. ఇదంతా నిజమేనా ముసలి? మీ అమ్మకిచ్చిన మాట కోసం
నీకెంత మందున్నా నిన్నంత దూరం తీసుకెళ్లి అలా పెంచాల్సి వచ్చిందిరా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావే? ప్రజలు దేవుళ్లా చూసుకునే భవానీ ప్రసాద్ చనిపోయాడని తెలిస్తే ఈ రాయలసీమ మొత్తం తగలబడిపోతుంది. ఆయన ఆశయం ఆ మంటల్లో తగలబడకుండా ఉండాలంటే సీమ ప్రజలకి నువ్వు భవానీ ప్రసాద్ అవ్వాలి. నేను ఒప్పుకోను. నా బిడ్డని రొంపిలోకి తిప్పడానికి నేను ఒప్పుకోను. ఏ సీమ కక్షల నుంచి ఈ బిడ్డను దూరంగా పెంచుతానని వాళ్ళమ్మకు మాటిచ్చాను. అమ్మంటే ఈ ఇంటి కోడలు. అదే ఇంటి కోడలుగా చెప్తున్నాను. నువ్విచ్చిన మాట కంటే ఈ ఇంటి ఆశయం చాలా గొప్పది. అడ్డు రాకు. కుదరదు. నా బిడ్డను హైదరాబాద్ తీసుకెళ్లి ఒక దొంగలాగన్నా పెంచుకుంటాను, కానీ వీడు వ్యాక్సినేషన్ కావడానికి వీల్లేదు. హైదరాబాదా? నిన్న రాత్రి పోలీస్ కమిషనర్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో స్థానిక దొంగలు రంగా, పరశురాం, టీడీ, గోడ్రేజ్ రాజు, బైక్ బాచి అనే నిందితుల్ని పోలీస్ కమిషనర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రిమాండ్ నిమిత్తం ఈ రోజు కోర్టుకు తరలిస్తుండగా కోర్టు ఆవరణలోనే వాళ్ళ సహచర దొంగలు వాళ్ళని విడిపించుకోవడానికి బాంబు దాడి చేశారు. రంగా, డీడీ, పరశురాం అనే ముగ్గురు దొంగలు తప్పించుకున్నారు. వీళ్లపై నగర పోలీస్ కమిషనర్ షూటెడ్ సైడ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇప్పుడైనా అర్థమైందా మేమేమైనా చేయగలమని? రత్తయ్య తీసుకెళ్ళు. బాబు వద్దయ్యా. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. నా బిడ్డను తీసుకెళ్లిపోతున్నారు. వద్దని చెప్పమ్మా. నీ దండం పెడతానమ్మా, చెప్పమ్మా. అడ్డు రాకు, చంపేస్తాను. నాకేమన్నా జరిగితే నువ్వు పూర్తి చేస్తావని నాకు మాటివ్వు సురేఖ. చేస్తానండి. మీ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. మగాన్ని కనమంటే కొచ్చాగాన్ని కన్నావు కదే. భవానీ ప్రసాద్ చచ్చిపోయాడు నాన్న. నేనేసిన బాంబుతోనే నా కళ్ళ ముందే చచ్చిపోయాడు నాన్న. వెళ్ళరా, వెళ్ళి ఆ సింహపురిలో చూడు. ఆ భవానీ ప్రసాద్ గారు చచ్చిపోలేదు. ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదంట. సీమ తయారు చేసిన చాలా మంది దేవుణ్ణి నేనే చంపా. ఆ భవానీ ప్రసాద్ అనే దేవుణ్ణి కూడా నేనే చంపుతా. బావా, నీకు భాష అంత ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు తెలీదురా. నాకు కూడా తెలీదురా. అవును కదా. ఇన్ని తుపాకు బావా, ఇది ఒరిజినల్ గానేరా? సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ సీమలో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేంటా నన్ను పీకే? రాననుకున్నారా, రాలేననుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. తీసి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా ఏంటి? డౌటా? లేకపోతే ఆ పోలీసులు బుల్లెట్లకి బలైపోమంటారా? ఇది మా ఇల్లు, నేనిక్కడే ఉంటా. ఒరే, వాళ్ళు ఆ భవానీ ప్రసాద్ ని వదలలేదురా. తొక్కడగలు మనం ఎంత? వద్దురా, మన బస్తీకి మనం వెళ్ళిపోదాం బావా. రేయ్, ఈ రోజు వరకు ఎవరైనా హలో గాని గుడ్ మార్నింగ్ గాని కనీసం నమస్తే అన్నా పెట్టారా మనకే? మన దొంగలు రా, మనకెందుకు చెప్తారు? జైల్లో పెడతారు గాని. నిన్నటి వరకు దొంగలోరా, ఇప్పటి నుంచి దాని అమ్మ జీవితం. అదేం జీవితం రా? జీవితం అంతా ఇక్కడే ఉందిరా. రేయ్, సింహ డ్రెస్ వేసి ఇంద్రా మీసం తిప్పి ఇప్పుడు చూపిస్తాను చూడరా ఫ్యాక్షన్ యాక్టింగ్. ఎవరెక్కడ? వీళ్ళిద్దరు కూడా ఫ్యాక్షన్ డ్రెస్సులు అయ్యింది.
10 నిమిషాల్లో మీసం తిరగాలంటే ఎక్కడ తిరుగుతాయి? రేయ్ త్వరగా రెడీ అవ్వండిరా, అవతల భవానీ ప్రసాద్ పుట్టినరోజు, గుడికి వెళ్ళాలి. ఏంట్రా డ్రెస్ టైట్ గా ఉందా? అన్నా నా డ్రెస్ ఎలా ఉందన్నా? మూతి మీద వేసేదిరా. ఇదిగో పెట్టుకో. మీసం నేను పెట్టుకోను. రేయ్, సీమలో చీమకు కూడా మీసం ఉంటుంది, పెట్టు. నాన్నగారంటే నా సూట్ కేసు జాగ్రత్త అండి. అలాగేలేండి. ఇక్కడ ఉంచుకోండి. అమ్మా అబ్బా, సింహపూర్లో ఇంత ఏడిగా ఉంటుందని చెప్పలేదేంటండి? హాయ్. వేడిగా ఉందా తల్లి? ఆ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీ రూములో హాయిగా కూర్చుని పనులు చూసుకోక ఆడెవడో రంగా అనే దొంగగాడితో లవ్ స్టోరీ నడిపి ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకు ఈ ఎండా తప్పదు, నాకు ఈ మంట తప్పదండి. హాయ్. నాన్నగారంటే సొప్పేకండి. మా అమ్మమ్మ మంగమ్మలాగే తయారయ్యావే తల్లి, నువ్వు కూడా. కూర్చోండి. నన్నేమన్నా అనండి, రంగానేమన్నా అంటే నేను ఊరుకోనండి. రంగా గారి గురించి అసలు మీకు ఏమన్నా తెలుసా? నాన్నగారండి, రంగా గారండి. ఇక్కడ రంగా ఏంటే? రంగా గారు, రంగా గారు, రంగా గారు, రంగ్ ఎస్ఐ మంగమ్మనండి. హాయ్. ఆయన పేరు భవానీ ప్రసాద్. పదండి. ఎక్కడికమ్మా? నాన్నగారు చూడండి, రంగా గారండి. ఎవడా దొంగగాడా? అవునండి. మేడం ఆయన భవానీ ప్రసాద్ గారు మేడం. భవానీ ప్రసాదా? మేడం రాయలసీమలోనే పెద్ద ఫ్యాక్షనిస్ట్ మేడం. మీరు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫైల్స్ చూడండి మేడం. 18 మర్డర్ కేసులున్నాయి ఆయన మీద. అద్దం పైకెత్తు. ఇది చాలా అన్యాయం బ్రదరు. నీ ఇబ్బందులన్నీ దూరం చేయడానికి నేను ఇక్కడికి వస్తే నన్నే ఇబ్బంది పెడితే ఎలా బ్రదరు? ఏమన్నా అంటే అన్నా ఉంటారు గాని అసలు మనం ఎవరో దొంగ, మంగెవరో పోలీసు. ఎక్కడున్న దొంగ పోలీసుకి లింక్ ఉంటుందా? మాకుంది. మా ఇద్దరికి దేవుడు జాయింట్ ఎఫ్ఐఆర్ రాసి రాయలసీమ ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. అరే మధ్యలో ఆవిడెవరండి? ఆయన భవానీ ప్రసాద్. పదండి. అద్దం పైకెత్తు. ఏంటండి ఇది? ఇదిగో బ్రదరు, ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఐ లవ్వింగ్ మంగ, ఐ పెల్లింగ్ మంగ, ఐ పిల్లల కనింగ్ మంగ, ఐ సింగింగ్ సాంగ్ విత్ మంగ. నమస్తే. ఈ చేత్తో నా కుంకుమ తుడుచుకునే లోపే రక్తపాతం చెయ్యాలనుంది రత్తయ్య. ఏర్పాటు చెయ్యి. ఆడే నీ అన్నం మీద మొదటి బాంబు వేసింది. కళ్ళజోడు పెట్టుకో. ఎందుకు? లేకపోతే గుండెల్లో ఉన్న భయం కళ్ళల్లో కనబడుతుంది. బావా చంపేస్తాడేమోరా. అమ్మ ముసలోడా. రత్తయ్య ఒక్కటే ఎటు.
చెప్పను. నీ జీపు టైర్ కిందే పడి చనిపోయాడని ఎఫ్ఐఆర్ రాసుకో. యుద్ధంలో దేశం కోసం సైనికుడు చనిపోతే ఏడ్చేది తల్లే కాని దేశం కాదు. నువ్వు ఏడవాల్సింది సైనికుడు లాంటి ఒక్కగానొక్క కొడుకు పోయినందుకు కాదే, ఇలాంటి 100 మంది కొడుకులు కని నాకు సైన్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోయానా అని ఏడవాలి. ఏడవే ఏడు ఏడు. ఒక్కటే ఏటు. ఆవిడ ఒకటే ఏటు వెయ్యమనడం ఏమిటో, ఆ ముసలోడు ఒకే వేటు వెయ్యడం ఏమిటో, ఒక్క క్షణంలో నా ప్యాంటు తడిసిపోవడం ఏమిటో. ఒరే బావా, నాకు జరగబోయేది తెలిసిపోతాంద్రా. వాళ్ళు మనకేదో ఒక పని చెబుతారు, అది మనం చెయ్యము అంటాం అంతే. ఒకే ఒక ఏటు, అది తలుచుకుంటేనే ప్యాంటు షర్టు కూడా తడిసిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం రంగా? మీ ఇద్దరు ప్యాంట్లు మార్చుకున్న తర్వాత ముగ్గురం కలిసి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రేయ్, హైదరాబాద్ లో మనల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేయక ముందే ఒకరిని లేపేయాలరా. ఎవరిని? ఆ జయప్రకాష్ రెడ్డి. ఏం చేశాడ్రా? వాడి మూలంగానే కదరా మనకి సినిమా పిచ్చి బాగా పట్టింది. రేయ్, సినిమా ఫ్యాక్షనిజానికి నిజమైన ఫ్యాక్షనిజానికి ఇంత తేడా ఉందని మనకి ఇప్పుడే తెలిసింది. బాగా తిరిగింది. అమ్మ బాబోయ్, ఎంత మోసం, ఎంత దగా. పదండ్రా, వాడి సంగతి తిరుగుతాం. ఇంకా మీసం పెట్టుకున్నావు నువ్వు చెరిపేశారా? పదండి. వెళతావా? వెళ్ళు. వెళ్ళచ్చా? చావుని వెతుక్కుంటూ వెళ్లేవాణ్ణి ఎవ్వరూ ఆపలేరు. అంటే నువ్వు బయటికి వెళ్లగానే నిన్ను ముక్కలు ముక్కలుగా నరకడానికి ఆ పులిచెర్లవాడు రెడీగా ఉన్నారు. ఆ ముక్కల్ని ఎత్తుకెళ్లడానికి కుక్కలు కూడా రెడీగా ఉన్నాయి. రేయ్, సీమలో చీమ కూడా మీసాలు ఉంటాయని మర్చిపోయావా? నేను